ప్రధాని మోడీ నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ లా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా మోడీ అమలు చేయలేదన్నారు రాహుల్ గాంధీ. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని ప్రియాంక చెప్పారు. చౌకీదార్ చోర్ నినాదాల్ని కొనసాగిస్తామని సుప్రీంకు తెలిపింది కాంగ్రెస్. పేదలు, రైతులు, ఆదివాసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాజస్థాన్లో రాహుల్ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలకు మోడీ అన్యాయం చేసినా కాంగ్రెస్ రాగానే న్యాయం చేస్తుందని కనీస ఆదాయ పథకాన్ని ఉద్దేశించి చెప్పారు. మోడీలా అబద్దాలు చెప్పడానికి తాను ప్రజల ముందుకు రాలేదన్నారు. తాను మోడీలాగా బూటకపు హామీలు ఇవ్వలేనని, చేయగలిగేవి మాత్రమే చెబుతానన్నారు. 2019 के बाद किसी भी आदिवासी युवा को, किसी भी युवा को, किसी भी राजस्थान के युवा को किसी भी सरकारी डिपार्टमेंट से कोई परमिशन लेने की जरूरत नहीं है. पहले आप जाके अपना धंधा चालू करो, युवाओं को रोजगार देना शुरू करो और 3 साल बाद जब आपका बिजनेस तैयार हो जाएगा, जब आपके लिए 30-40 युवा काम करेंगे, तब आप जाके सरकारी डिपार्टमेंट से परमिशन लो. हिंदुस्तान की सरकार के 22 लाख नौकरियां खाली पड़ी हैं. 1 साल के अंदर 22 लाख युवाओं को हम वो नौकरियां दिलवा देंगे. తర్వాత మధ్యప్రదేశ్లో ప్రచారం చేసిన రాహుల్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను టార్గెట్ చేశారు. మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడని ఆరోపించారు. అమిత్ షా కొడుకు జైషాను మెజిషియన్తో పోల్చారు రాహుల్. 50,000 రూపాయలను జైషా 3 నెలల్లోనే 80 కోట్లుగా మార్చాడని రాహుల్ ఆరోపించారు. मर्डर अक्यूज्ड बीजेपी प्रेसिडेंट अमित शाह, वाह क्या शान है. मर्डर अक्यूज्ड बीजेपी प्रेसिडेंट अमित शाह. अच्छा, जय शाह का नाम सुना है? जादूगर है जय शाह. 50,000 रुपए को 3 महीने में 80 करोड़ बना दिया उसने. खैर देखिए, మహిళలు, యువత, రైతులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. వారంతా మోడీ బాధితులని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పర్యటించారామె. కాంగ్రెస్ మద్దతుదారుల దగ్గరకు వెళ్లి పలకరించారు. రాయ్బరేలీలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తను హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. महिलाओं ने, नौजवानों ने, किसानों ने एक तरफा मुझे लगता है भाजपा के खिलाफ वोट दिया है, क्योंकि जहां जहां मैं जा रही हूं मुझे यही पता चल रहा है कि सब पीड़ित हैं, और दूसरा जो हमारी रिपोर्ट आई है पहले 3 फेजेस की कि अच्छा चल रहा है. जी. మోడీపై రాహుల్ గాంధీ చేసిన చోర్ వ్యాఖ్యల గురించి సుప్రీంకోర్టులో వివరణ ఇచ్చింది కాంగ్రెస్. చోర్ వ్యాఖ్యలపై చింతిస్తున్నామని రాహుల్ తరఫు లాయర్లు చెప్పారు. అయితే చౌకీదార్ చోర్ నినాదాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. हमने फिर एफिडेविट में यही कहा है और कहा है कि इस संदर्भ में एक राजनीतिक स्लोगन शब्दावली का प्रयोग लगभग 18 महीने 2 वर्ष से हो रहा है. वो शब्दावली है चौकीदार चोर है, और हमने कहा कि राजनीतिक क्षेत्र में ये बिल्कुल सही है, हम कर रहे हैं, करते रहेंगे. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేశారు. షీలా దీక్షిత్, అజయ్ మాకెన్, రెజ్లర్ విజేందర్ సింగ్లు కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇవాళ అహ్మదాబాద్ లో ఓటేసిన తర్వాత మోడీ రోడ్ షో చేయడంపై ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. ఎన్నికల కోడ్ ను మోడీ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు.